మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినవాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనములు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారవేయను. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. కాబట్టి ప్రియమైన వారలారా, మంచి ద్రాక్షవల్లిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. మంచి ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి అంటున్నాడు. నిజమైన ద్రాక్షవల్లి, మంచి ద్రాక్షవల్లి ఆయనకు మనకు ఉండగా మన తండ్రి వ్యవసాయకుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మంచి ద్రాక్షవల్లితో మనం అంటగట్టబడే జీవితం కలిగి ఉండాలి. మనం మంచి తీగలుగా ఉండాలి, ఫలించే తీగలుగా ఉండాలి, బహుగా అభివృద్ధి చెందే తీగలుగా ఉండాలి, ఆశీర్వదించే తీగలుగా ఉండాలి. మంచి తీగలుగా మనం ఉండాలంటే ఆయనతో మనం అంటగట్టబడే జీవితం కలిగి ఉండాలి. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో మనం ఎప్పుడూ నిరంతరము మనం ఆయనతో కలిసి నడిచే అనుభవం కలిగి ఉండాలి. ఆయనతో నిలిచి ఉండే అనుభవం కలిగి ఉండాలి. ఆయనతో నిలిచి ఉండాలంటే మనం మనలో భక్తి కాపాడుకోవాలి, భయభక్తులు కలిగి ఉండాలి, మంచి విశ్వాసం కలిగి ఉండాలి, మంచి నిరీక్షణ కలిగి ఉండాలి, మంచి ప్రేమ కలిగి ఉండాలి. మనలో మంచి ప్రేమ, మంచి సమాధానం, మంచి విశ్వాసము, మంచి భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో ప్రభు మాటలు మన యందు ఎప్పుడైతే నిలిచి ఉంటాయో మనల్ని మంచి తీగలుగా వర్ణిస్తున్నాడు ప్రభువారు. ఆ మంచి తీగలు ఫలించే తీగలుగా అభివృద్ధి చేస్తాడు. ఫలించే తీగలుగా అభివృద్ధి చేశాడు. మంచి ద్రాక్షవల్లిగా ఆయనతో మనం అంటగట్టుబడి జీవించాలి. మంచి తీగలుగా ఉండాలి, మంచి ఫలించే తీగలుగా ఉండాలి. కాబట్టి ఫలించే తీగలుగానే, బహుగా ఫలించే తీగలుగాను, విస్తారంగా ఫలించే తీగలుగాను మనల్ని చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం బహుగా ఫలించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం మన జీవితాలు, మన కుటుంబం, మన భార్య బిడ్డలు మంచి తీగలుగా ఫలించి ఆయన యందు మనం భయభక్తులు కలిగి మంచి విశ్వాసం కాపాడుకునే స్థితిలో ఉండాలి. కాబట్టి ప్రియమైన వారలారా, మనము పనికిరాని తీగలంటే ఏంటంటే ప్రియమైన వారలారా, లోకంలో ఉన్న వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు, కంటి వల్ల, నోటి వల్ల, మాట వల్ల, క్రియల వల్ల, తలంపుల వల్ల, చెడు ఆలోచనల వల్ల, ఇటువంటివన్నీ కూడా పనికిరాని తీగలు అన్నమాట. పనికిరాని తీగలను మనలో ఉన్నప్పుడు అవి తీసివేసుకునే స్వభావం మనం కలిగి ఉండాలి. అవి తీసేసి బయట పడవేయాలి. బయట పడవేస్తే అవి ఎండిపోతాయి. ఎండిపోయే స్వభావంలో మనం జీవిస్తున్నామా? ఎండిపోయే స్థితి మనలో ఉండకూడదు. కాబట్టి ప్రియమైన వారలారా, మంచి ఫలించే తీగలుగా మనం ఉండాలి. ఫలించే కొమ్మగా యేసేపు ఉన్నాడు. ఫలించే కొమ్మగా యేసేపుని వర్ణించాడు ప్రభువారు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం యేసేపు వలె ఫలించే కొమ్మగా మనం జీవించాలి. ఫలించే ద్రాక్షవల్లిగా మన భార్య మన లోగిట ఉండాలి. మన బిడ్డలు ఫలించే తీగలుగా ఉండాలి. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ దినమనం నువ్వు ఫలించే తీగలుగా ఉండాలంటే ఆయనతో అంటకట్టబడి మనం ఆయనతో సహవాసం కలిగి జీవించాలి. మనము ఆయనకు ఇష్టపూర్వకంగా మన జీవితం ఉండాలి. ఇష్టపూర్వకంగా మన జీవితం ఆయనకి సమర్పించుకోవాలి. అంతేగాని మనం నచ్చినట్టుగా మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలతో మనం ఉండకూడదు. ఎందుకంటే ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. మనం ఫలించలేము. ఆయనలో మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో ఆ ప్రభువారు మన యందు కూడా ఆయన నిలిచి ఉంటాడు. మనం ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమండి. ఏ యొక్క ఆశీర్వాదం మనం పొందుకోలేము, ఏ దీవెన పొందుకోలేము. కాబట్టి ప్రియమైన వారలారా, మనం ఆయన యందు మనం నిలిచి ఉండాలి. మనం ఆయన యందు ఎప్పుడైతే నిలిచి ఉంటామో ఆయన యందు మనము నిలిచి ఉండేవారంగా మనం ఉండాలి. ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. ఆయన మాటలు నిలిచి ఉండాలంటే ఎప్పుడు కూడా నువ్వు ఆసక్తితో ఆయన మాటలను అంగీకరించే స్థితిలో ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన మాటలను అంగీకరిస్తావో, ఇష్టపూర్వకంగా ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా ఆయనతో కలిసి ఉంటావో, ఆయనతో సహవాసం కలిగి ఉంటావో, రే సహోదరుడా, సహోదరి, నీ జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది, మంచి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, మంచి ద్రాక్షవల్లిగా నీ గృహం దీవించబడుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, మరి నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయాల్లో, మన తలంపుల్లో, మన ఆలోచనల్లో ఆయన్ను మనం కలిగి ఉండాలి. స్వీకరించే వారంగా ఉండాలి. ఆయన యందు మనం ఆసక్తి కలిగే వారంగా ఉండాలి. బహుగా ఫలించే తీగలుగా మనం ఉండాలి. అట్టి తీగలు మనలో ఫలించాలని
ప్రభువారు ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం ఆయన ఆశపడినట్టు ఆయన ఆశను నెరవేర్చే వారముగా ఉండినట్లయితే నీ పరిస్థితిని ఇప్పుడే మార్చుకో. నీలో ఏమైనా ఫలించటి తీగలు ఉంటే ఇప్పుడే తీసివేసుకో. వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఆలోచనలు ఏమైనా ఉంటే ఇప్పుడే తొలగించుకొని ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేయి. కన్నీరు కార్చి విశ్వాసంతో ప్రార్థన చేయి. విశ్వాసంతో ప్రార్థన చేసి భయభక్తులు కలిగి ఉన్న నీ భార్య, నీ యొక్క బిడ్డలు, నీవు కూడా మంచి ద్రాక్షవల్లి, అంటే నిజమైన ద్రాక్షవల్లి యేసుక్రీస్తు ప్రభువారితో మనం అంటకట్టుబడే జీవితాలు కలిగి ఉంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి ఈ దినము ఈ మాటలు ఊరికనే విడిచిపెట్టేయకుండా నీ హృదయంలో ఫలింపజేసుకోవాలంటే ప్రభువారిని ప్రార్థన చేసి అడుగు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి విశ్వాసంగా అడుగుతావో, ప్రార్థన చేసి దేవుడు నీలో ఆ మాటలను ఫలింపజేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఆ మాటల ద్వారా నీకు శక్తిని ఇస్తాడు. ప్రభు మాటల్లో ఎంతో శక్తి కలదు, ఆ మాటల్లో ఎంతగానో ఆశీర్వాదము, దీవెన కలదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఫలించే మంచి ఫలించే ద్రాక్షవల్లిలో తీగలుగా అంటగొట్టబడే స్వభావం కలిగి ఉంటే ఇప్పుడే నీ స్థితి మార్చుకో. నీ యొక్క స్థితి మార్చుకొని ప్రభు దగ్గరికి రా. విశ్వాసంతో ప్రార్థన చేయి. విశ్వాసంగా ప్రార్థన చేసినప్పుడు నిన్ను ఫలింపజేస్తాడు, నీ కుటుంబాన్ని ఫలింపజేస్తాడు, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని ఫలింపజేస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మంచి తీగలుగా, ఫలించే తీగలుగా ఆయనతో మనం అంటకట్టుబడే స్థితిని మనం కలిగి ఉండాలి. మన తండ్రి అయిన దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు మనం ఆయన దగ్గరికి రావాలని, ఆయన రాజ్యంలో మనం స్వతంత్రించుకోవాలని. ఆయన నిత్యరాజ్యం కొరకు మనం సిద్ధపాటు కలిగిన జీవితం కలిగి ఉండాలి. అట్టి సిద్ధపాటు కలిగిన జీవితం మీకు కలిగి ఉండాలని మనసారా కోరుకుంటూ, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకును నాకును సమస్తమైన వారికి సహాయం చేసి నడిపించాలని ఆశపడుచు ఈ మాటలు నేను ముగించున్నాను. ఆమెన్.